హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఆర్ఆర్బి గ్రూప్ డి డైలీ 10 క్వశ్చన్స్లో భాగంగా డే 18 ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ యొక్క లైక్ ద్వారా నాకు ఒక ఇంట్రడక్షన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో మనకి డే 17లో మీకు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మన యొక్క రాష్ట్రపతి ఉంటాడు కదా, అతను సుప్రీంకోర్టు యొక్క సలహా తీసుకునే ఆర్టికల్ ఏదని అడిగాను. సో దాని ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ నంబర్ 143 ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోలో కూడా మీకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, దాని యొక్క ఆన్సర్ మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మణిమాలిక అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? హూ రోట్ ది బుక్ మణిమాలిక? ఆప్షన్ ఏ పెరుం దేవనర్, ఆప్షన్ బి సత్యనార్, ఆప్షన్ సి తిరుటక్కర్ తేవేర్, ఆప్షన్ డి పానీని. ఓకే, మరి ఈ మణిమాలిక అనేది ఎవరెవరి గురించి తెలియజేస్తుందంటే, ప్రిన్స్ ఉంటాడు కదా, ప్రిన్స్ ఉదయ్ కుమార్, అదేవిధంగా మణిమాలికై వీరి యొక్క ఇతివృత్తాన్ని మణిమేకలై వీరి యొక్క ఇతివృత్తాన్ని ఈ మణిమాలిక గ్రంథం ద్వారా, మణిమాలిక కాదు ఫ్రెండ్స్, మణిమేకలై, సారీ ఇక్కడ మిస్టేక్ పడ్డది, మణిమేకలై. ఈ మణిమేకలై గ్రంథాన్ని ఎవరు రచించారు? దీని ఇతివృత్తం ఏంటంటే ప్రిన్స్ ఉదయ్ కుమార్ అండ్ మణిమేకలై యొక్క ఇతివృత్తం ఉంటుంది ఇందులో. సార్ మరి దీన్ని రచించిన రచయిత ఎవరంటే మనకి ఆప్షన్ బి సత్యనార్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా టైం రిపీటెడ్ వస్తుంది, ఇది గుర్తుంచుకోండి, మణిమేకలై గ్రంథం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, తమిళ ఇతిహాస గ్రంథం అయిన జీవికా చింతామణిని రచించింది ఎవరు? హూ రోట్ ది తమిళ్ ఎపిక్ జీవికా చింతామణి? ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందులో జైన భావనాలు ఉంటాయి, జైన మతానికి సంబంధించిన భావనాలు, అంటే వాటి యొక్క భావనాల గురించి ఉంటుంది. సో మరి దీన్ని వెరీ ఫేమస్ కాబట్టి దీన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ పెరుం దేవనర్, ఆప్షన్ బి తిరుటక్కర్ తేవర్, ఆప్షన్ సి అగస్త్యుడు, ఆప్షన్ డి నక్కినార్. నీకు లాస్ట్ టైం క్వశ్చన్స్ ఇవి ఆప్షన్స్ అనేవి, ఇవి క్వశ్చన్స్ రిలేటెడ్గా ఉంటాయి, కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. లాస్ట్ డే 17 క్వశ్చన్స్ అండ్ డే 14th. సో ఈ జీవికా చింతామణినేమో తిరుటక్కర్ తేవార్. ఓకే, అదేవిధంగా మనం ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ ఏంది, మణిమేకలైనేమో సత్యనార్. ఓకే, గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీ యొక్క ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలియజేయు అధికరణ ఏది? విచ్ ఆర్టికల్స్ టెల్స్ అబౌట్ ది జాయింట్ సెషన్? ఓకే, జాయింట్ సెషన్ ఆఫ్ బోత్ ది హౌజెస్ అంటే లోక్సభ అండ్ రాజ్యసభ, వీటి యొక్క జాయింట్ సెషన్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆప్షన్ 1 ఆర్టికల్ 110, ఆప్షన్ బి ఆర్టికల్ 112, ఆప్షన్ సి ఆర్టికల్ 108, ఆప్షన్ డి 114. మీ యొక్క ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సైన్స్ నుంచి, ఇన్సులిన్ అనేది ఒక డాష్. ఇన్సులిన్ ఈజ్ ఏ ఆప్షన్ 1 ఎంజైమ్, ఆప్షన్ 2 సెల్, ఆప్షన్ 3 ఉత్ప్రేరకం క్యాటలిస్ట్, ఆప్షన్ 4 హార్మోన్. మరి ఈ ఎంజైమ్ అనేది ఏంటంటే, ఇది రిపీటెడ్ క్వశ్చన్, లాస్ట్ ఎగ్జామ్లో వచ్చింది, ఆర్ఆర్బి ఎగ్జామ్లో. సో ఈ ఇన్సులిన్ అనేది మనకి ఆప్షన్ 4 హార్మోన్ ఫ్రెండ్స్. ఓకే, హార్మోనా లేకపోతే ఈ కణమా ఏదని అడుగుతాడు. సో గుర్తుంచుకోండి, ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. నెక్స్ట్ మరి ఇన్సులిన్ కనుగొంది ఎవరు? హూ డిస్కవర్డ్ ఇన్సులిన్? మోస్ట్ చాలా రిపీటెడ్ క్వశ్చన్, ఆర్ఆర్బి ఎగ్జామ్లో అయినా ఎస్ఎస్సి ఎగ్జామ్లో అయినా గుర్తుంచుకోండి. మరి ఎవరు ఇన్సులిన్ కనుగొందంటే ఆప్షన్ 1 కూనే, ఆప్షన్ 2 ఓలార్, ఆప్షన్ 3 బాంటింగ్ అండ్ బెస్ట్, ఆప్షన్ 4 ఎడిసన్. సో మనకి దీన్ని కనుగొంది ఎవరంటే ఆప్షన్ 3 బాంటింగ్ అండ్ బెస్ట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్, ఒక వ్యాపారంలో ఏబిసి వరుసగా 1600, 1800 మరియు 2300 పెట్టుబడి పెట్టారు. మొత్తం లాభం 399 అయిన బి వాటా ఎంత? ఏబిసి ఇన్వెస్టెడ్ ఫర్ 1600, 1800 and 2300 రెస్పెక్టివ్లీ ఇన్ ఏ బిజినెస్. వాట్ ఈస్ ది షేర్ ఆఫ్ బి ఇన్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 399? ఓకే, ఇప్పుడు వాళ్ళ యొక్క పెట్టుబడులనే మనము ప్రాఫిట్ రేషియోలో తీసుకోవాలి ఫ్రెండ్స్. A:B:C, 1600, 1800 అండ్ 2300. ఏమైనా క్యాన్సిల్ అయితే ఏం క్యాన్సిల్ కావు. సో
ఈ 16, 18, 23 టోటల్ ఎంత అవుతుంది? 11, 6, 17, 2, 3, 4, 5, 57 టోటల్ 57. ఈ 57 టోటల్ ఎంత లాభం? 399కి ఈక్వల్. అప్పుడు మనకి ఫస్ట్ వన్ పార్ట్ ఎంత అని చూసుకోవాలి. 57 5 ఎంత అవుతుంది? కాదు 6లా ఒకసారి చూసుకోండి. 57 అంటే ఇక్కడ 5 6ల 30, 57 7 అవుతుంది చూడండి ఫ్రెండ్స్. 7 49, 7 35 4 39. ఓకే, 57 7 399. ఇప్పుడు మనకి బి అడిగారు కాబట్టి 18 × 7 7 56 అంటే 126. ఇట్లా 6 ఎక్కడ లాస్ట్లో ఆప్షన్ ఇక్కడ చూసుకోవాలి. ఓకే, ఆప్షన్ 4 126. ఓకే, నెక్స్ట్ ఇది ఏజెస్ నుంచి క్వశ్చన్. జయాంత్ ప్రేము సారాంశ్ యొక్క వయసులో మొత్తం 93 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 2:3:4 నిష్పత్తిలో ఉండినది. సారాంశ్ ప్రస్తుత వయసు ఎంత? టోటల్ ఏజ్ ఆఫ్ జయంత్, ప్రేమ్ అండ్ సారాంశ్ is 93 years. 10 years ago their ages were in the ratio of 2:3:4. What is Saransh's present age? Option A 24, option B 32, option C 34, option D 38. ఓకే ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇట్లానే వస్తుంది క్వశ్చన్, ఇట్లానే ఇదే మోడల్ వస్తుంది ఎగ్జామ్లో. సో ఇప్పుడు నా వయసు అనేది 20 సంవత్సరాలు అనుకోండి ఫ్రెండ్స్. 10 years బ్యాక్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో వీరి ఒక్కరి మొత్తం 93 years. మరి 10 years బ్యాక్ అంటే ఒక్కరిది 10, ఇంకొకరిది 10, ఇంకొకరి 10, మొత్తం 30 years మైనస్ చేయాలి. 10 years బ్యాక్ అంటే నాది 10, జయంత్ది 10, ప్రేమది 10, సారాంశ్ 10 అంటే 3 10 30. ఇప్పుడు 93లోకి వెళ్ళి 30 పోతే మనకి ఎంత? 63. ఓకే, 10 years బ్యాక్ కాబట్టి ఒక 10 years చేయద్దు, ఇక్కడ మిస్టేక్ చేస్తారు, గుర్తుంచుకోండి. నా జయంత్ది 10 years, ప్రేమది 10 years, సారాంశ్ 10 years అంటే 30 years మైనస్ చేయాలి. అప్పుడు 63. ఇప్పుడు మనకు సారాంశ్ అడిగాడు కదా, సారాంశ్ అంటే ఎక్కడ? థర్డ్. ఇగో అతనిది 4/7 9 7 1 9 1 9 7 28. ఎప్పుడు? 10 years బ్యాక్ది సారాంశ్ 28. మరి ఇప్పుడు ఏమడిగాడు? ప్రస్తుతం. 10 years నుంచి మనం ప్రస్తుతానికి రావాలి కదా, అంటే 10 years యాడ్ చేసుకోవాలి. ఇతను ఒక్కనే కాబట్టి 10 years యాడ్ చేసుకోవాలి. అప్పుడు 38 అవుతుంది. సో ఆప్షన్ డి 38. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ మనకి 30 ఎందుకు చేసాం కాబట్టి ముగ్గురిది మొత్తంలోకి ముగ్గురం మైనస్ వెనక పోతున్నాం కాబట్టి 30. ఇక్కడ ఒక్కరే ముందుకు వస్తున్నాడు కాబట్టి +10. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ 3 of the following words are like in a certain way and one is different. ఓకే, 3 ఒక రకంగా ఉన్నాయి, ఒకటి భిన్నంగా ఉంది. ఏదని గుర్తుంచుకోండి. ఆప్షన్ 1 కాశీ విశ్వనాథ్, ఆప్షన్ 2 ఎల్లోరా, ఆప్షన్ 3 వెంకటేశ్వర తిరుపతి బాలాజీ, ఆప్షన్ 4 సోమనాథ్. ఓకే, మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇగో ఈ కాశీ విశ్వనాథ్ అనేది కూడా టెంపుల్, వెంకటేశ్వర స్వామి తిరుపతి అనేది టెంపుల్, సోమనాథ్ కూడా టెంపుల్, గుజరాత్లో ఉంటుంది. సో మరి రాంగ్ ఏంటంటే ఇది ఎల్లోరా మహారాష్ట్ర సంబంధించిన గుహలు. ఓకే, ఇది రాంగ్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టన్ కోడ్ ఫ్రూట్ హార్ట్ స్ట్రింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ వామ్ బి వీల్. ఓకే, ఇగో ఈ దీన్ని ఇట్లా కోడ్ చేశారు. సో ఈ హార్ట్ ఫ్రూట్ ఈజ్ కోడెడ్ యాజ్ బి వామ్ అండ్ స్ట్రింగ్ హ్యాట్ ఈజ్ కోడెడ్ యాజ్ వీల్ బి. మనకి ఏంటంటే ఇదంతా చదువుకొని టైం వేస్ట్ చేయకండి. మనకు అడిగిన వాటి ఏంటంటే కూడా ఫ్రూట్ అడిగాడు. సో మనకి ఫ్రూట్ ఎక్కడ ఉందని చూసుకోవాలి. ఇగో ఫ్రూట్ ఈ ఫస్ట్లో ఉంది, నెక్స్ట్ ఇగో సెకండ్లో ఉంది. ఫస్ట్లో సెకండ్లో ఉంది, ఇందులో ఏముంది? వాము బి వీల్, సెకండ్లో బి వామ్. ఇగో బి వామ్ ఇక్కడ రెండిట్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇగో ఇక్కడ ఫ్రూట్కి రిలేటెడ్ ఏమవుతుందంటే ఇట్లా రాసుకోండి. ఏమేమవుతుంది? వామన్ అవుతుంది, బి అని అవుతుంది. ఇక్కడ కూడా రెండు, ఇందులో ఉంది, సెకండ్లో ఉంది. సో మనకి నెక్స్ట్ ఎలిమినేట్ ఏం చేయాలి? ఇగో సెకండ్లో హ్యాట్ ఉంది, ఇక్కడ హ్యాట్ నెక్స్ట్ ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ థర్డ్లో కూడా హ్యాట్ ఉంది. థర్డ్లో హ్యాట్ ఏముంది? బి. సో బి హ్యాట్ అన్నట్టు, ఇక్కడ బి కాదు. సో మనకి ఏముంది ఇక రిమైనింగ్? ఫ్రూట్ అంటే వామ్. ఓకే, సో ఆప్షన్ 2 ఇట్లా చూసుకోవాలి. మనకు వాట్ ఏది అడిగిందో దానికే రిలేటెడ్ మనం ఇక్కడ మూడిట్లలో ఎక్కడ ట్యాల్ అవుతుందో చూసుకోవాలి, అంత చేయద్దు. ఓకే, క్లియరా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్, మొట్టమొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించారు? వేర్ వాజ్ ది ఫస్ట్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ హెల్డ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖేలో ఇండియా గురించి ఒక క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో, కానీ ఇది వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్.
అంటే వాటర్లో ఇది అడుగుతారు కదా, ఎక్కడంటే మనకి ఆప్షన్ 2 జమ్మూ కాశ్మీర్లోని దాల్ సరస్సులో నిర్వహించడం జరిగింది. ఓకే, గుర్తుంచుకోండి ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్. ఓకే, సో ఇది అందరికీ అర్థమైందిగా ఫ్రెండ్స్. మనకి ఏదంటే ఈ క్వశ్చన్ గుర్తుంచుకోండి. ఇంకెవరికైనా అర్థం కాకపోతే ఇగో మనకి అడిగిన వాటి ఫ్రూట్ చూసుకోవాలి. ఫ్రూట్ ఇగో ఇక్కడ ఈ కోడ్లో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ థర్డ్లో లేదు, మనకి దీంట్లో లేదు కదా ఫ్రెండ్స్. సో దీంట్లో కామన్గా ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. ఇక వీల్ అనేది సెకండ్ దాంట్లో లేదు కాబట్టి తీసుకోవద్దు. ఓకే, సో ఈ వామ్ అండ్ బీ, ఇగో ఇక్కడ బీ అండ్ వామ్ ఇక్కడ రెండిట్లో ఇందులో ఉంది కాబట్టి ఇందులో కూడా తీసుకోవాలి. సెకండ్ వాటిలో ఈ ఫ్రూట్ ఉంది, హార్ట్ ఉంది. హార్ట్ అనేది హ్యాట్ ఎక్కడ ఉంది, ఫస్ట్ దాంట్లో ఉంది. సో మనం ఫస్ట్ దాంట్లో మళ్ళీ పోవద్దు, థర్డ్ దాంట్లో చూసుకోండి. స్ట్రింగ్ హ్యాట్, ఈ హ్యాట్ అనేది ఇక్కడ ఉంది, సెకండ్లో ఉంది, థర్డ్లో ఉంది. థర్డ్లో ఏమేమి ఉంది, ఇగో బీ ఉంది, ఇక్కడ కూడా బీ ఉంది. సో బీ హ్యాట్కి బీ అవుతుంది, అట్లా చూసుకోండి. సో మనకు మిగిలింది ఏంటి, ఫ్రూట్కి ఇది వర్డ్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క మానసిక ఆరోగ్య అంబాసిడర్గా నియామకమైన భారతీయుడు ఎవరు? హూ ఇస్ ద ఇండియన్ who has been appointed as the IOC mental health ambassador? క్రీడాకారుల యొక్క మానసికంగా మెంటల్ వాళ్ళని స్ట్రాంగ్ చేయడం కోసం IOC అనేది 9 మందిని నియమించడం జరిగింది ఈ బ్రాండ్ అంబాసిడర్గా. దాంట్లో మన ఇండియా నుంచి ఒకరు ఉన్నారు. మరి ఎవరంటే ఆప్షన్ 1 పుల్లల గోపీచంద్, ఆప్షన్ 2 మహేష్ భూపతి, ఆప్షన్ 3 మహేంద్ర సింగ్ ధోని, ఆప్షన్ 4 అభినవ్ బింద్రా. సో ఇక్కడ ఫేమస్ పేరు ధోని పడుతుంది. అందరూ ఎగ్జామ్లో ఇట్లా పెట్టి మిస్టేక్ చేస్తున్నారు, అట్లా ఏకండి. ఓకే, సో అందుకే నేమ్ ఇచ్చాను. కాకపోతే ఇక్కడ మనకి IOC నుంచి మెంటల్ హెల్త్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఆప్షన్ 4 అభినవ్ బింద్రా. ఇతను 2008 బీజింగ్ ఒలింపిక్స్లో షూటింగ్లో గోల్డ్ మెడలిస్ట్. ఓకే, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇది డే 18కి సంబంధించిన 10 క్వశ్చన్స్. ఇదే విధంగా మీకు డైలీ అప్డేట్స్ ఉంటాయి. దీనికోసం మన ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఫ్రెండ్స్.